మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమంలో నాతో పాటు వన్ఎస్ ప్రోగ్రాంలో పాల్గొనబోయే 12 మందిలో ఒకరైన సహోదరులు క్రాంత్ కుమార్ గారిని మనం ఇప్పుడు లైన్లోకి తీసుకుందాం. వారిని కూడా ఎన్నో విషయాలను దీని గురించి ఏమన్నా మీకు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా, ఏమన్నా మీరు సూచనలు చెప్పదలుచుకున్నారా, మీ అభిప్రాయాలు ఏంటి, ఇలాంటి సంగతులు అడిగి తెలుసుకుని జరగబోయే కార్యక్రమానికి కాస్త మార్గాన్ని సుమోగం చేసుకుందాం. మరి క్రాంత్ కుమార్ గారిని మనం ఆహ్వానిద్దాం. తమ్ముడు క్రాంత్ కుమార్ గారు, క్రీస్తు పేరిట మీకు శుభములు. అలాగే వికేఆర్ గాస్పల్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వందనాలన్నా. వందనాలు తమ్ముడు, చాలా సంతోషం. ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమం మరి తమ్నైల్లో మీరు ఎందుకు మనం పాల్గొంటున్నాం అన్నది మీకు తెలియజేశాను. అంటే తమ్నైల్లో మీరు చూశారు, ఇంతకుముందు మనం ఫోన్ కాల్లో మాట్లాడుకున్నాము దీని గురించి. అయితే పూర్తి వివరాలు, ఇంకా మీ సూచనలు కానీ, మీ అభిప్రాయాలు కానీ, మీ ప్రశ్నలు కానీ ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందామని, సూచనలు సలహాలు తీసుకుందామని, అలాగే ప్రశ్నలకు లేదా మీ అభిప్రాయాలు పంచుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని, అసలు ఈ వన్ఎస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు మనతో పాటు సమాజానికి కూడా తెలియజేసే ఆలోచనతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించాను. అంగీకరించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ పలకరింపు అలాగే మీ వందన శుభ సూచకాలు మన సహోదరులకు తెలియజేసిన తర్వాత మనం అంశంలోనికి వెళదాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ సమయంలో సహోదరులు మరి దైవజనులు విజయ్ కుమార్ అన్నగారు మరి గతంలో ఒక 10 రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి, ఇలా వన్ఎస్ అనే కార్యక్రమం ఉండబోతున్న తమ్ముడు, మరి మనం కూర్చుని మాట్లాడదాం, 12 మందిగా కూడి మాట్లాడదాం, ఒక చర్చా వేదిక పెట్టుకుని దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ, ఒకవేళ ఆ చర్చలో ఏ అంశం అయితే క్లియర్గా మనకి అర్థమవుతుందో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. నిజమే, ఈ నాటి కాలంలో ఉన్న విభిన్న బోధనల విషయంలో ఎవరో ఒకరు ఇలా చర్చించుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది తర్వాత విషయం, కానీ చూసేవాళ్ళు మాత్రం సత్యం ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుసుకోవడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల క్రైస్తవ సమాజానికి ఎంతో మేలే, కానీ అది కీడు కాదు, తప్పు కాదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్పొందడం అది నాకు కూడా అదృష్టమే. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన వికేఆర్ అన్నగారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఈ యొక్క వీడియోను చూస్తున్న వీక్షకులైన సహోదరులందరికీ కూడా మరి మీకందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మా యొక్క అభిప్రాయాలు, మా సూచనల మేరకు మీరు కూడా కామెంట్స్ ద్వారా ఏదైనా మీ అభిప్రాయాలు, సూచనలు కూడా చెప్పదలుచుకుంటే తప్పకుండా ఈ కార్యక్రమం చూస్తూ మీకు వచ్చిన ఆలోచనలు మాతో కలిసి పంచుకోవడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇక మీదట మరి వికేఆర్ గారి ఆలోచనలు ఏమిటో, కార్యక్రమం ఎలా జరగబోతుందో, అసలు ఆయన ఊహల్లో దేవాది దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణ ఏంటనేది తెలుసుకున్న తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడతాను. ఓకే, చాలా సంతోషం తమ్ముడు. మీ యొక్క మంచి సదాభిప్రాయాన్ని ఈ కార్యక్రమంపై మీరు ఉంచినందుకు నేను ఎంతో సంతోషిస్తూ దేవుని మహింపరుస్తున్నాను. అయితే సోదర, మీతో పాటు సమాజానికి కూడా మరొక్కసారి నేను గుర్తు చేసేది ఏంటంటే, ఈరోజు సమాజంలో ముఖ్యంగా తెలుగు క్రైస్తవ్యం సోషల్ మీడియా ద్వారా ప్రతి కళ్ళకు సాక్షాత్కారం అవుతుంది, అంటే ప్రత్యక్షంగా కనబడుతుంది సోషల్ మీడియాలో. గతంలో ఒక విలేజ్ లో, ఆ గ్రామంలో, ఆ సంఘాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు లేదా ఆ సంఘాల మధ్య ఉన్న ఆ పనితీరు,
ఆ డినామినేషన్ కి సంబంధించిన పద్ధతులు అవి మాత్రమే ఆ గ్రామస్తులకు మాత్రమే తెలిసేవి. మహా అయితే ఒక గ్రామానికి 2, 3, 5 లేదా 7 సంఘాలు. 7 వివిధ పద్ధతుల్లో ఉండడం, సిద్ధాంతాలు వేరుగా ఉండడం, ఆ ఊరికే మాత్రమే పరిమితమైంది. కాబట్టి సమాజంలో పెద్దగా గందరగోళ పరిస్థితి, గలిబిలి అనేది ఏమీ జరిగేది కాదు. కానీ కొంతకాలం తర్వాత టీవీ ప్రసంగికులు వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ బోధలు చేస్తున్నారు అన్నది సమాజానికి తెలిసింది. ఇప్పుడైతే సోషల్ మీడియా ద్వారా ప్రతి డినామినేషన్, ప్రతి శాఖ చేసే ప్రతి బోధ ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళ ముందుకి వస్తుంది. ఇందులో ముఖ్యంగా సిద్ధాంతపరమైన ఎన్నో సంగతులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం మనం చూస్తున్నాం. ఉదాహరణకి నేను ఒక సబ్జెక్ట్ మాట్లాడితే అది మీకు మీరు నేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు వ్యతిరేకంగానో లేదా అది మీకు ప్రతికూలకంగానో ఉంటుంది. నా వరకు నేను చెప్పిన సబ్జెక్ట్ నాకు రైట్ గా ఉంటుంది. అదే బైబిల్లో నుంచి, మీరు చదివే బైబిల్లో నుంచే నేను ఆ సంగతి చెప్పినా అది నాకు, నేను ఒక రకంగా బోధిస్తున్నాను, మీరు ఒక రకంగా బోధిస్తున్నారు, వారొక రకంగా బోధిస్తున్నారు, వేరొక రకంగా బోధిస్తున్నారు. ఇలాగా ఎన్నో సంగతులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాయి. ఏకాభిప్రాయానికి కొన్ని సిద్ధాంతపరమైన సంగతులు రాలేదు. సమాజంలో పాతుకుపోయాయి గత కొన్ని తరాలుగా. గతంలో ఎవరి బోధలు వారు చేసుకున్నారు, ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఒక సంగతి సమాజానికి వినిపిస్తుంటే దానిని స్వీకరించే వారి కంటే దానిని విని దాని మీద కౌంటర్ మాట్లాడేవారు ఎక్కువయ్యారు. అది ఎంతవరకు రైట్ అనేవారు సమాజంలో ఆ మాట్లాడుతున్నారు. మాట్లాడడం మంచిదే, సద్విమర్శ చేయడం మంచిదే, దుర్బోధనలు ఖండించడం మంచిదే. కానీ దూషణ చేస్తూ ఆ ఎదుటివారిని గౌరవించలేని పరిస్థితుల్లోనికి క్రైస్తవ సమాజంలో కొందరు వెళ్ళిపోవడం, దానిని బట్టి క్రైస్తవ్యంలో వీళ్ళంతా ఇంతేనా అని గతంలో నన్ను అన్నవారు ఉన్నారు, ఇప్పుడు కొంతమందిని అంటున్నవారు ఉన్నారు. ఇలా జరిగాయి. అయితే దీని అంతటికీ సోషల్ మీడియా పరంగా మన పరిధిలో కొంత పులి స్టాప్ పెడితే బాగుంటుంది అన్న ఆలోచనతో మరి ఒక సబ్జెక్ట్ తీసుకుంది. ఉదాహరణకి ఈ వన్నెస్ కార్యక్రమంలో మొట్టమొదటి అంశం ఏమి నిర్ణయించామంటే, నేటికి భాషల వరము ఉందా, ప్రవచన వరం ఉందా అనే అంశం మీద డిస్కషన్ చేయబోతున్నాం. ఈ అంశం నేనైతే నిర్ణయించాను. దీనికి 12 మందిలో రాబోయే ఒకరైన సురేంద్ర మోజెస్ గారు దీనికి అంగీకరించారు. తమ్ముడు సురేంద్ర మోజెస్ అంగీకరించాడు. ఇక రెండవదిగా మీకు తెలియజేసినప్పుడు మంచిదే అన్నని కూడా మీరు తెలియజేశారు. ఇప్పుడు దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సమాజంలో. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో భాషలు ఉన్నాయా నేటికి బైబిల్ పరంగా, ప్రవచన వరము నేటికి ఉన్నదా? ఈ అంశం మీద లేవన్నవారు ఉన్నారు, ఉన్నదన్నవారు ఉన్నారు. ఉన్నది కానీ లేదు, అప్పుడున్నది ఇప్పుడు లేదు అన్నవారు కూడా ఉన్నారు. దీనిపై ఒక ఏకాభిప్రాయానికి రావడం కోసం సత్యమేదో సమాజానికి అందిస్తే విశ్వాసులు గలిబిలి కాకుండా సత్యాన్ని, వాక్యాన్ని స్వీకరించి వాళ్ళ ఆత్మను రక్షించుకునే ఒక అవకాశం ఉంటుంది కదా అన్న ఒక ఆలోచనతో నేను చేసిన ప్రణాళికే ఈ వన్నెస్ అనే కార్యక్రమం. అయితే ఇది ఇప్పుడు ఆన్లైన్ అందుబాటులో ఉంది కదండి. ఈ రోజు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టుగా ఆన్లైన్ లోనే ఒక 12 మంది కూర్చుని చర్చించవచ్చు కదా అని అనుకోకుండా, అలా ఒకవేళ మనం చేయగలిగితే పెద్దగా రిజల్ట్ ఉండదేమో. అదే ఎదురుగా ఒకే చోట ఒకే వేదికపై ఈ 12 మంది కూర్చుని చర్చిస్తే కాదన్నవారు అవునన్నవారు గౌరవప్రదంగా, ప్రేమపూర్వకంగా ఎదురు కూర్చుని మాట్లాడుకుంటే అది చాలా ఆమోదయోగ్యంగా ఉంటుందేమో. దీనికి కొన్ని సూచనలు, నియమ నిబంధనలు ఎన్నుకొని దీనిని కొనసాగిస్తే ఒక ఏకాభిప్రాయానికి సబ్జెక్ట్ని తీసుకురావచ్చు. అప్పుడు సమాజానికి, రాబోయే తరాలకి ఒక మంచి చేసిన వారం అవుతాము. ఇప్పటి వరకు మన వరకు ముందున్న భిన్నాభిప్రాయాలన్నీ కాదన్నవారు అవునన్నవారు ఒప్పుకున్న సందర్భాలు లేవు. ఇక మీదటనైనా మనల్ని మనం తగ్గించుకుని, మన ఆహాన్ని చంపుకుని, యేసు చెప్పినట్టుగా వాక్యము వలన ఏకమై, వాక్యముతో ఏకమై, వాక్యము ద్వారా ఒక్కటై, వాక్యమును ఒక్కటిగా చెబితే బాగుంటుందన్న ఉద్దేశంతోనే నేను ఈ ఆలోచన చేశాను. అందుకోసం ఇది 12 మంది ఉంటే బాగుంటుంది ఈ చర్చా కార్యక్రమం. ఆ 12 మందిలో నేను కొన్ని సమాజానికి ఇప్పటికే తెలియజేశాను, తమ్ముడు సురేంద్ర మోజెస్ గారు ఒకరు, మూడవదిగా మీరు. మన ముగ్గురు కాకుండా ఇంకొక మనం 9 మందిని మనం ఎన్నుకుంటాం. ఆ వారిలో నా దృష్టిలో ఉన్న ఒక 3-4 ఉన్నారు.
అలా కాకుండా మేము మేము కూడా పాల్గొంటాము, మా సబ్జెక్ట్ ఇది అని సమాజంలో కాస్త బైబిల్ పై అవగాహన ఉన్న పండితులు గాని, సువార్థికులు గాని ఎవరైనా వచ్చినా వారికి కూడా ఆ ఆహ్వానం తెలియజేస్తూ 12 మంది సభ్యులతో కూడిన ఈ చర్చా కార్యక్రమానికి నేను పెట్టిన పేరు వన్నెస్. ఇది తమ్ముడు నా ఆలోచన. దీనిపై నీ అనుమానాలు గాని, లేకపోతే నీ అభిప్రాయం గాని, నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటే సూచనలు గాని, సలహాలు గాని, లేక ఇంకా అన్నా మరి ఇలా కాకుండా అలా చేస్తే బాగుంటదేమో, అసలు దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా, ఇలాంటి ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే, మాట్లాడదలుచుకుంటే, అడగదలుచుకుంటే ముందుకు సాగుతాం. ఓకే అన్న, చక్కని అభిప్రాయాన్ని, చక్కని ఆలోచనని మీరు మా ముందు పెట్టారు. చాలా మంచి విషయం. ఈ రోజున సమాజంలో ఉన్న, క్రైస్తవ సమాజంలో ఉన్న భిన్నాభిప్రాయాల మీద ఇదివరకే చాలా డిబేట్లు జరుగుతూ వచ్చాయి. త్రిత్వం ఉందా లేదా, లేక యేసుక్రీస్తు దేవుడా కాదా, ఇలాంటి అంశాల మీద, పరిశుద్ధాత్మ దేవుని కార్యాల విషయంలో కూడా డిబేట్లు జరుగుతూ వచ్చాయి. కానీ ప్రతి డిబేట్ కూడా ఎవరికి వాళ్ళు వాదించేసుకుని, ఒక్కొక్క డిబేట్లో అయితే ఫలితార్థం ఏమీ లేకుండా గొడవలు పెట్టేసుకుని వెళ్ళిపోయినట్లుగాను, వాళ్ళకి సై అన్నవాళ్ళు వాళ్ళకి, యువతల పక్క సై అన్నవాళ్ళు యువతల పక్కకి ఏదో సపోర్ట్ చేసుకున్నట్లుగా, మావోడు అని సపోర్ట్ చేసుకున్నట్లుగాను వాక్యాన్ని చూడకుండా ఇలా చాలా డిబేట్లు అయితే జరిగినాయి. అయితే ఇది డిబేట్ అని నేను అనుకోవట్లేదు, ప్రేమపూర్వకమైన చర్చా వేదిక కార్యక్రమం. ఈ చర్చా వేదిక ఇలా పెట్టడం అనేది నేను మొదటే చెప్పాను, 100% నాకైతే చాలా సంతోషంగానే ఉంది. మంచిది, ఇలా జరగడం వల్ల ఒకవేళ నేను నేర్చుకోవచ్చు, అలాగే అది చూసిన సమాజం నేర్చుకోవచ్చు, లేకపోతే నా వల్ల నాకు ఆపోజిట్లో ఉన్న వ్యక్తి అయినా నేర్చుకోవచ్చు. ఒక్కొక్క వ్యక్తిలో నుండి దేవుడు ఒక్కొక్క ఉన్నతమైన విషయాన్ని బయలుపరుస్తాడని నేను నమ్ముతాను. అలా ఇందులో 12 మంది ఉంటున్నాం. ఈ 12 మందిలో కూడా దేవుడు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క అభిప్రాయాన్ని, లేకపోతే వారు వాక్యంలో ఎరిగిన లోతైన సత్యాన్ని వారు బయటపెట్టినప్పుడు, వాక్యానుసారంగా బయటపెడుతున్నప్పుడు ఆత్మ నడిపింపు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించక తప్పదు. ఒకవేళ ఆత్మ నడిపింపు లేకపోతే అదే కరెక్టు, నేను ఎవరు చెప్పినా విన్ను అనే ఉద్దేశం ఉన్నవాడు ఇప్పుడు కాదు కదా, ఇంకెప్పటికీ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకోడు. అయితే దేవుని ఆత్మ ప్రేరేపణ ఉండి సత్యమే సంఘానికి అందాలి, భవిష్యత్తులో సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, నా ఆలోచన లేకపోతే నా తలంపులు, నా మొహం, నేను కాకుండా దేవుడు మహిమపరచబడాలనే సదుద్దేశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం వలన దీవించబడతారు. అది నేను 100% నమ్ముతా ఉన్నాను. తర్వాత మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో జరిగే అంశం, ఈనాటి కాలంలో భాషలు, ప్రవచనాలు ఉన్నాయా లేదా అనే దాంతో మీరు ప్రారంభించాలని మీరు అనుకుంటున్నట్లుగా మీరు తెలియపరిచారు. ఈ మధ్య కాలంలోనే నేను మరొక సహోదరుడితో ఇదే అంశం మీద చిన్న డిబేట్ చేయడం జరిగింది. ఈనాటి భాషలో ప్రవచనాలు ఉన్నాయా లేదా అనే అంశం మీద. అక్కడి నుంచి నేను ఈ అంశం పెట్టడానికి నిర్ణయించుకున్నా తమ్ముడు. ఓకే ఓకే, దీని మీద గందరగోళం ఎక్కువ జరిగింది కదా. అవును, అది జరిగినప్పుడు నేను అసలు అది చేయడానికి గల కారణం ఏంటంటే, అవతల వ్యక్తి అభిప్రాయాన్ని కొట్టుపాడేయాలనో, లేకపోతే అవతల వ్యక్తిని దూషించాలనో, ద్వేషించాలనో, లేకపోతే అతని మీద కోపమో కసవు కాదు. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయంటే, అవతల వ్యక్తి అంటే ఎవరైతే తనకి ఇష్టం లేని సబ్జెక్ట్ చెప్తున్నారో వాళ్ళని పెంట అని, పిచ్చి అని, మెంటలోళ్ళని, ఇలాగ రకరకాలుగా ఆడిపోసుకోవడం, నోరు పడేసుకోవడం అనేది చూసి నాకేమనిపించిందంటే, మీరు చెప్పే సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా అది దూషణకరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పడానికే నేను కేవలం అందులోకి వెళ్తే అది చాలా దూరం సాగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా సత్యాన్ని అంగీకరించే వాళ్ళు అంగీకరించారు. నేనైతే డైరెక్ట్గా ముఖాముఖిగా చెప్తున్నాను. ఒకవేళ ఆ రోజు మనం మాట్లాడవలసి వస్తే, నాకు బైబిల్ నుంచి ఎంతవరకు అవగాహన ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతవరకు నడిపించాడో అంతవరకు నేను చెప్పగలను.
ఈనాటికి కూడా భాషలు ప్రవచనాలు ఉన్నాయి అనే స్టాండ్ మీద నేనైతే నిలబడి ఉన్నాను. ఆ స్టాండ్ని బట్టి నేను మాట్లాడతాను. ఒకవేళ వాక్యానుసారంగా ఇది కాదు, ఇదిగో ఈ రూల్ ఇందులో ఉంది అని చెప్పగలిగితే, ఏదైనా నా అభిప్రాయం తప్పు అయినప్పుడు దాన్ని డైరెక్ట్గా ఒప్పుకోవడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో నా ఆలోచనను చంపుకోవడానికి కానీ, లేకపోతే నా ఉద్దేశాలను పక్కన పెట్టడానికి కానీ, దేనికి లోబడుతున్నాను అంటే అవతల వ్యక్తి చెప్పే వ్యక్తికి లోబడట్లేదు, నేను దేవుని వాక్యానికి లోబడుతున్నాను అని నేను ఎంచుకుంటాను. ఎందుకంటే వాక్యమే సత్యం. దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. అవసరమైతే ఒక్కొక్కసారి ఆ వాక్యం నడిపించే త్రోవలో నడవాలి. అవసరమైతే మన అభిప్రాయాలు కూడా మార్చుకోవాల్సిన అవసరాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఎందుకంటే ఎవరు అంటే నేనేం నమ్ముతానంటే ఎవరు పరిపూర్ణులు కాదు వాక్యంలో ఇంతవరకు. అసలు రైట్. ఎవరు పరిపూర్ణులు కాలేనప్పుడు నేను నమ్మినదే సత్యం అని నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అని భావనలో ఉండడం కరెక్ట్ కాదు. అయితే అదే భావనలో ఉండటం వల్లనే చాలామంది కొన్ని విషయాలలో సత్యమని తెలిసినా కూడా వారి అహాన్ని చంపుకోలేక, వారి ఉద్దేశాలు చంపుకోలేక, వారి సంఘాల ముందు ఎక్కడ ముఖం చాటేయవలసి వస్తుందో, ఇప్పుడు దాకా ఈ సబ్జెక్ట్ చెప్పాను కదా, బల్లగుద్దాను కదా, మళ్ళీ తీరా మన సంఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యారు ఏంటండి మీరు ఇలా మారారు అంటారేమో అని భయంతో, సరే నేను నడిచిన దారిలోనే నేను పోతాను, ఇంకెవడి మాట విన్నా అన్నట్లుగా పోతున్నారు. కానీ అది ఒక సేవకుని లక్షణం అయితే అది కానే కాదు. మొట్టమొదటి శతాబ్ద కాలంలో అపోస్తుల యొక్క తీరు చూసినప్పుడు కూడా వారి అభిప్రాయాలు అనేక సందర్భాల్లో మార్చుకున్నట్లు కూడా మనకి బైబిల్లో కనబడతాయి. పేతురు యొక్క ఒక అభిప్రాయం ఏంటంటే అన్యజనులకు సువార్త ప్రకటించకూడదనే అభిప్రాయం కలిగి ఉన్నట్లుగాను, కానీ అతడు ఒక దర్శనాన్ని చూసిన తరువాత అన్యజనులకు కూడా జీవార్థమైన మారు మనసు ఇవ్వాలని దేవుడు తలస్తే మనమెవరం కాదనడానికి అని తనకు తాను మార్చుకున్నట్లుగా, కొర్నేలి ఇంటికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అతన్ని అక్కడ యెరూషలేములో ఉన్న పెద్దలు నిలదీసి అడిగితే, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి అన్యజనులకు కూడా దేవుడు జీవార్థమైన మారుమనసు ఇవ్వాలని నేను తెలుసుకున్నాను. అప్పటికే ఆయన పరిశుద్ధాత్మను అనుభవించిన వాడు, అప్పటికే ఆయన అపోస్తుల్లో పెద్ద సేవకుడు. కానీ అతడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంటాడు. ఇలాగా ఆయా సందర్భాలలో సేవకులు సైతం తమను తాము తగ్గించుకుని దేవుని యొక్క వాక్యానికి, దేవుని మాటకి తల వంచి ఏమాత్రం అహాన్ని చూపించకుండా సత్యాన్ని మాత్రమే ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో మనకి స్పష్టంగా బైబిల్లో అనేక సందర్భాలు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈనాడు మనం కూడా, నేను ఆనాడు ఎప్పుడైతే ఏదో నేర్చుకున్నానో అదే కరెక్టు అనే భావనలో మనం ఉండిపోయినంత కాలం అది దేవునికి మహిమ కాదు, మన సంఘాలకి ఆశీర్వాదం కానే కాదు. ఈ వన్నెస్ అనే కార్యక్రమంలో 12 మంది ఆలోచనల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని, కేవలం మన ఉద్దేశాలు మాత్రమే కాకుండా మన యొక్క ఆలోచనలు మాత్రమే కాడ ఆయన తలంపులు అక్కడ నెరవేరాలని మొట్టమొదటిగా నేను ప్రార్థిస్తా ఉన్నాను. రెండవది, సూచనలు ఇమ్మన్నారు కదా, అంటే ఇది ఎలా చేయాలనే దానికి సూచనలు ఇమ్మన్నారు కదా, అది సో ఇప్పుడు ఆన్లైన్లో పెట్టుకుంటే నిజమే, ఆన్లైన్లో జస్ట్ అలా కలుస్తాం, గట్టిగా అరుచుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం అన్నట్టుగా జరిగిపోతున్నాయి. కాకపోతే మనిషి ముఖాముఖిగా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు విజయ్ కుమార్ గారు నేను చాలా దూరంగా ఉన్నాం కాబట్టి జస్ట్ అలా ఫొటోస్ మాత్రమే అక్కడ ఉన్నాయి కాబట్టి మనసులో ఎంత వచ్చినప్పటికీ మాట్లాడేసుకుని వెళ్ళిపోతాం అంతే. కానీ ఎదురెదురుగా కూర్చున్నప్పుడు ఎవరికైనా సరే మొహం కొంచెం ఒక ఎదుటి వ్యక్తి మీద కొంచెం కొద్దిగైనా గౌరవప్రదమైన పరిస్థితులు ఏర్పడతాయి ముఖాముఖిగా కూర్చున్నప్పుడు. ఆ గౌరవప్రదమైన పరిస్థితులను బట్టి అయినా కూడా కొంచెం అక్కడ గందరగోళం ఏర్పడకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉండొచ్చు. ఇది కూడా నేను చాలా మంచి పద్ధతి, కొంచెం దూరమైనప్పటికీ కూడా ఒకసారి కలుసుకోవడం, స్నేహపూర్వకమైన చర్చ జరగడం అనేది ఇది మంచిదే అనే దానికి నేను కూడా
ఆ, నా అభిప్రాయాన్ని నేను తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అయితే తమ్ముడు. ఇది జరిగినప్పుడు ఒకవేళ గనక 1, 2 డిబేట్‌ల్లో 1, 2 ఆహ్, స అంశాలలో గనక ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, నేను ఎన్ని చెప్పినా అంగీకరించనండి. నా స్టాండ్ ఇదే. నేను అలాగే పోతాను. నేను మాత్రం మారే ప్రసక్తే లేదు అన్నట్లుగా ఏ వ్యక్తి అయినా ఉంటే గనక, ఆ వ్యక్తితో మరొక అంశంలో కూర్చోకపోవడం మంచిదేమో అనేది మాత్రం నా సూచన. రైట్. ఇది నేను అనుకున్న నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కొక్క ఇక్కడ 10 ఒక్కసారి అంశాలు చేసినా, ఆ 10 అంశాలు తమ్ముడు కూడా అలాగే ఉంటాయి. ఒక్కసారి హ్మ్. ఇక్కడ ఒక్కసారి నేను కల్పించుకున్నా చిన్న మాట. చెప్పండి. మీ అభిప్రాయం 100కి 100% రైట్. అలాగే చేద్దాం. అయితే దీనికంటే ముందుగా అసలు ఇందులో పాల్గొనేవాడు ఏకాభిప్రాయానికి రావాలి అనే, నేను నేర్చుకున్నది, నేను బోధించేది మిగిలిన వారు చర్చించగా వాక్యానుసారంగా ఉన్న సందర్భానికి నాది వ్యతిరేకమైతే నేను మార్చుకుంటాను అన్న అంగీకారంతోనే ఇందులోనికి అడుగు పెట్టాలన్నది నా మొదటి నియమం. హ్మ్. మీరు ఇప్పటి వరకు మాట్లాడినట్టుగా ఎదురుగా కూర్చున్నప్పుడు ఎదుటి వ్యక్తి మీద అరే అరే లేదా మాట ఇసిరేయడం, దురుసుగా మాట్లాడడం అనేది చేయము. ఎదుటి వారిని గౌరవిస్తూ ఒక ప్రేమపూర్వకమైన వాతావరణం ఉంటుంది కనుక వినడానికి, అవతల వ్యక్తి మాటలు మనం వినడానికి అవకాశం బాగుంటుంది. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో మనము ఒక ప్రేమపూర్వకమైన ఆ వాతావరణం కల్పించుకున్న ఆత్మాస్థీరులో సబ్జెక్ట్ ని డిస్కస్ చేయబోతున్నాం కనుక ముందే ఈ నియమం నేను అనుకుంటున్నాను. దానికి అంగీకరించిన వారే వస్తారు. ఇందులో నేను మరొకసారి ప్రత్యక్షంగా చెప్తున్నది ఏంటంటే, ప్రస్తుతం ప్రతి ఒక్కరి బోధ తప్పు అంటూ డిక్లేర్ చేస్తూ తాను చెప్పిందే రైట్ అని బోధిస్తున్న జాన్ పాల్ అనే తమ్ముడిని కూడా ఆహ్వానించబోతున్నాను. తనకు కూడా ఆల్రెడీ ఫోన్లో చెప్పాను గతంలోనే. తను కూడా వస్తాను అని అన్నాడు. తనను కూడా నీలాగే ఇలా లైవ్ లోకి తీసుకుంటాను నేను. సో కాబట్టి ఒకవేళ ఆ నియమం పెట్టినా అతడు లేదు నేను నేర్చుకునేది రైట్ అనే కోణంలో ఉన్నాడంటే నెక్స్ట్ అతన్ని మళ్ళా మనం తీసుకోము. అతని స్థానంలో మరొక సహోదరుని మనం తీసుకోబోతాం. ఓకే అన్న. చాలా సంతోషం. తర్వాత ఏంటంటే మనమందరం సేవకులం గనక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా నోరు అదుపులో ఉంచుకోవడం అనేది మనకి చాలా మంచిది. దేవుని నామానికి అది చాలా మహిమ. నోరు మాత్రం ఎలా పెట్టుకోవాలంటే మీరు చెప్పినట్టు గిరే అన్నట్లు కాకుండా ఇంకా ఒకవేళ ఎదురుగుండున్న వ్యక్తినే కాదు, సమాజంలో ఉన్న ఎవరో క్రైస్తవులను కూడా ఏదో అనేటట్టు కాకుండా కొంచెం తగ్గింపు కలిగి మాట్లాడడం అనేది చర్చ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సగంలో ఆగిపోకుండా కొన్ని చర్చలు ఏమవుతాయంటే సగంలో ఆగిపోతాయి, పూర్తి అవ్వవు. ఎంత ప్రయత్నం చేసినా పూర్తి అవ్వవు. ఎందుకు ప్రయత్నం అవ్వంటే బీపీలు ఎక్కువైపోతూ ఉంటాయి. అట్లా బీపీ రేజ్ అయిపోవడంతో ఇంకా కష్టమైపోతుంది అనమాట. ఆ చర్చను ముందుకు నడిపించడం కష్టమైపోతుంది. అలా కాకుండా సహనంతో, ఓర్పుతో ఎందుకు తమ్ముడు వ్యక్తి దేవుడంటే నీకు ఇష్టం, బైబిల్ అంటే నీకు ఇష్టం, సత్యాన్ని తెలియజేయాలని తపన నీకుంది. నాకు దేవుడు అంటే ఇష్టం, బైబిల్ని సత్యాన్ని బోధించాలని నాకుంది. ఇప్పుడు మనల్ని మనం తగ్గించుకుని ఏది సత్యమో అది సమాజానికి అందించడంలో మనిద్దరమే కాదు కదా, ఇంకా దీనిని వ్యతిరేకించేవారు, అనుకూలించేవారు కూడా ఉంటారు. 12 మంది అంటే మనిద్దరం కాదు కాబట్టి ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తాదన్న ఉద్దేశంతో నేను ఎక్కువ మందిని ఏర్పాటు చేశాను. అంటే ఇక్కడ నాకు డౌట్, ఇప్పుడు ఉదాహరణకి జాన్ పాల్ అన్న నేను ఉన్నాం అనుకోండి, ఒక సబ్జెక్ట్ మీద మేమిద్దరమే మాట్లాడుకుంటామా, లేకపోతే 12 మంది కూడా కల్పించుకుంటారా అందులో? రైట్. ఇప్పుడు మీరు ఎలాంటివి అడగాలని నేను పబ్లిక్ ఇది కూడా తెలియాలని నేను ఇది ఏర్పాటు చేశాను తమ్ముడు. ఎందుకంటే మన ఇద్దరితో పాటు ప్రజలకు కూడా తెలియాలి ఈ నియమాలు లేదా ఎలాగని. మొదటిగా మనము ఈ ప్రోగ్రాం అనేది 1 డే అని అనుకుంటున్నాను. 3 సెషన్స్, ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, అంటే 3 సెషన్స్ 1 డేలో. ఈ 3 సెషన్స్ లో విషయం అనేది తేలకపోతే అది 2వ రోజుకి పొడిగించుకుంటాం. 2వ రోజు 3 సెషన్స్ లో దాన్ని కొనసాగిస్తాం. దానికి ముందే మనము ఒక రోజు
ఫైనల్. ఒక రోజు ఖచ్చితంగా మనం ఎన్నుకుంటాం. అదనంగా ఆప్షనల్గా ఇంకొక రోజు కూడా మనం నియమించుకుంటాం. దానికి మనం ముందే సిద్ధపడతాం. ఇది మొదటిది. రెండవది, ఇందులో పాల్గొన్న వారు ఏదైతే మనం అంశాన్ని ఎన్నుకున్నామో, భాషలు, ప్రవచనము, ఈ ఈ వరం ఉందా, దీని మీదే నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ని బయట పెడతాను. ఇదిగో ఉంది లేదు నా వివరణ. అలా 12 మంది కూడా దీని మీద తమ అభిప్రాయాలు పెడతారు. సపోజ్ 12 మంది నాతో ఏకీభవించున్నాడు ఒక ఆయన ఉన్నాడు అనుకో, ఇదిగో నేను విద్యాన్నతో వికారణతో నేను ఏకీభవిస్తున్నాను అన్న వ్యక్తి తన వాదన వినిపించకుండా అదనంగా అతను ఏమైనా నేర్చుకుంటే అది బయట పెడతాడు. సో అలాగ అందరూ కూడా ఇదే అంశం మీద తమ అభిప్రాయాలు బయట పెట్టిన తర్వాత, తమ నేర్చుకున్న సబ్జెక్ట్ ని బయట పెట్టిన తర్వాత, దీనిని ఏది ఈ 12 మందిలో మనం ఒక పాయింట్ వైజ్ గా అనుకుంటే ఒక పాయింట్ మ్యాచ్ అవుతుంది, దాన్ని రైట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఏది విభేదిస్తుందో దాని మీద డిస్కస్ చేస్తాం, అది తేలిన తర్వాత అది పక్కన పెట్టుకుంటాం. మళ్ళీ ఇంకోటి ఏది విభేదిస్తుంది, ఇలాగ అంశం అంతా మనం సమాజం ముందు పెడతాం. సో ఇది లైవ్ ఇవ్వం, డిస్కషన్ అంతా లైవ్ ఇవ్వం. మొదటి సెషన్ లైవ్ ఇవ్వము, రెండవ సెషన్ లైవ్ ఇవ్వం. తేలిపోయిన అంశము మీద కాదన్నవారు అవునన్నవారు ఉంటారు కదా, వీళ్ళంతా ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు కదా. ఇప్పుడు మూడో సెషన్ లో ఇదిగో తేలిన సత్యం ఇదే అని 12 మంది కూడా లైవ్ లో ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు, సబ్జెక్ట్ ని ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. సో ఇది నేను అనుకుంటున్న విధానం. దీని మీద ఏమన్నా మీరు ఇంకా కరెక్షన్ చేయాలన్నా, అన్న ఇలా కాకపోతే అలా ఉంటే బాగుంటుందని ఏమన్నా చెప్పదలుచుకున్నా మీరు మాట్లాడచ్చు, ఓకే. లేదా ఇంకేమైనా ప్రశ్నలు అడగచ్చు. అదే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద వరుసగా అందరూ బోధించడం అంటే 12 మంది బోధించడం అంటే సమయం మీరు సరిపెట్టగలరా అనేది నా డౌట్. ఓకే, ఇక్కడ ఇది ఒకటి చెప్పాను. ఉదాహరణ నువ్వే ఉన్నావు తమ్ముడు, నువ్వు ఒక సబ్జెక్ట్ పెట్టావు, నువ్వు దీని మీద మాట్లాడావు. ఇప్పుడు ఉన్న భాషలు ఉన్నాయి అని నువ్వు అంటున్నావు అనుకుందాం కాసేపు. ప్రవచన వరం ఉన్నది అని అంటున్నావు కాసేపు అనుకుందాం. నువ్వు నీ బోధ ఇది అనుకుందాం కాసేపు. నీలాగే ఉంది అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు క్రాంతి కుమార్ గారు మాట్లాడిన సబ్జెక్టు ఓకే, మళ్ళీ దాని మీద అతను ప్రసంగం చేయడు, నాకు ఓకే ఇది ఉన్నదని ఆయన వివరాన్ని బట్టి నేను కూడా దీన్ని ఆమోదిస్తున్నానని ఆయన టిక్కు పెడతాడు. క్రాంతి కుమార్ అన్న చెప్పిన దానికంటే ఇదిగో నేను దీనికి ఇంకా లోతుగా మరొక పాయింట్ చెప్తానని అతనది చెప్పొచ్చు. అంటే అందరూ తాము నేర్చుకున్న, మీరు చెప్పింది ఆయన చెప్పింది ఆయన చెప్పింది కాదు. ఒకరు ఈ 12 మందిలో ఒకరు తన సబ్జెక్ట్ ని బయట పెడతారు. దీనిని ఎంతమంది ఆమోదిస్తున్నారు, వాళ్ళంతా మీకు ఓటేస్తారు. సో అదనంగా ఏమన్నా చెప్పాలనుకుంటే వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని అందరూ తల ఒక గంట తల అరగంట మాట్లాడేది అయితే కాదు. ఇప్పుడు మనం ఏంటి, ఏకాభిప్రాయాన్ని సమాజానికి అందించడం కొరకు మాత్రమే తప్ప, నేను మాట్లాడే విధానం, ఇప్పుడు క్రాంతి కుమార్ గారు మాట్లాడే శైలి ఒకలా ఉంటుంది, విజయ్ కుమార్ మాట్లాడే శైలి ఒకలా ఉంటుంది. అలాగా నా శైలి బయట పెట్టకపోవడం కోసం కాదు, సబ్జెక్ట్ అనేది ప్రపంచానికి అందించడం కొరకు ఆమోదం తెలుపడానికి అనేక మంది చూసారా. అంటే ఒక్కడు కాకుండా ఇంకొక నలుగురు ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తానండి ప్రతి సందర్భంలో. ఒకరు చేసే ప్రార్థనకి, అందరూ ఏకీభవించి చేసే ప్రార్థనకి, అలాగే ఒకరు కూడుకున్న దానికి అనేక మంది కూడుకుని ఆరాధించిన దానికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఆమోదించిన ఆ సందర్భం కోసమే మనం ఏమన్నా మన ఇద్దరం కూర్చోవచ్చు తమ్ముడు, లేకపోతే దీనివల్ల అసలు ఉపయోగం ఉండదు. అదే 12 మంది కూర్చున్నారు అనుకోండి బెటర్. అలాగని 12 మంది మాట్లాడరు, 12 మంది తెలియని విషయాన్ని చెప్తారు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని మించినది ఏదైనా ఉంటే బయట పెడతారు. అవును ఉంది, భాషల వరము ఉంది అని చెప్పడానికి మీరు చెప్పని విషయం ఏదన్నా ఉంటే వాళ్ళు పెడతారు. దీన్ని అపోజ్ చేస్తారు కదా వ్యతిరేకించే వాళ్ళు. లేదు భాషల వరం లేదు అనే వాళ్ళ సబ్జెక్ట్ బయట పెడతారు. దాన్ని ఆమోదించేవారు ఎంతమంది ఉంటారో చూడాలి. ఇలాగా ఒక ఏకాభిప్రాయానికి ఫైనల్ గా రావడం కోసమే అని నేను అనుకుంటున్నాను. ఇది నేను అనుకున్న విధానం. ఓకే. ఇప్పుడు సరే, ఇందులో 2 అభిప్రాయాలు వచ్చినాయి. 2 అభిప్రాయాల్లో ఆ పక్కన ఒక 6, ఈ పక్కన ఒక 6 మిగిలిపోయాం మనం. అటు సైడ్ ఒక 6, ఇటు సైడ్ ఒక 6 మిగిలిపోయిన తర్వాత ఆ వాదాపవాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ 6 అవునంటారు, ఈ 6 కాదు అంటూ ఉంటారు. అలా అవును కాదు అని వాళ్ళు రిఫరెన్స్ చూపిస్తారు, వీళ్ళు రిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొంచెం ఆలోచించాలి.
చేయండి. ఇక్కడ అంటే వాళ్ళు అవును అంటున్నారు, వీళ్ళు కాదంటున్న సందర్భంలో వాళ్ళో రిఫరెన్స్, వీళ్ళో రిఫరెన్స్ చూపించడంలో కొంచెం ఎక్కువ మంది ఉండటం వల్ల ఆ అవతల ఉన్న వ్యక్తులకి మాట్లాడేయాలనిపిస్తుంది, ఇవతల ఉన్న వ్యక్తులకి మాట్లాడేయాలనిపిస్తుంది. అవతల ఉన్న వ్యక్తి ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు ఎత్తేసుకుంటున్నారు. ఇవతల ఉన్న వ్యక్తి కూడా అలా కాదని చెప్పేసి ఇద్దరు ఎత్తేసుకుంటున్నారు. అక్కడ గందరగోళం. అంటే ఎవరికి తెలిసిన సబ్జెక్ట్ ఆ టైంలో వాళ్ళు చెప్పేయాలి అన్న తపన నాకు తెలిసి ఇలాంటి డిబేట్ లో కంపల్సరీ ఉంటది. ఆ టైంలో అందుకే మనం తమ్ముడు లైవ్ ఇవ్వం కదా కొంచెం అది తమ్ముడు, ఇది ఏమన్నా గజిబిజ తమ్ముడు ఇది లైవ్ ఓకే ఇవ్వం, లైవ్ డిస్కషన్ జరిగినప్పుడు లైవ్ ఇవ్వం, ఓన్లీ రికార్డింగ్. అవును 4 మూలలు 4 కెమెరాలు రికార్డ్ అవుతుంది తప్ప లైవ్ ఇవ్వం. తేలిన ఏకాభిప్రాయం మాత్రమే లైవ్ ఇస్తాం. ఓకే ఓకే రైట్ బాగుంది. అందుకు ఇప్పుడు మన మధ్య గందరగోళం జరిగిన పెద్ద ప్రాబ్లం లేదు, ఇది ప్రపంచానికి వెళ్తేనే గందరగోళం. నాకు తెలిసి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇంకో క్లారిటీ తమ్ముడు, ఇప్పుడు భాషల వరము ఉంది, ప్రవచన వరము ఉంది అన్న ఈ సబ్జెక్ట్ లో చెప్పిన విషయాలన్నీ అవతల వ్యక్తి కాదనేవాడు ఉండడు. ఎందుకంటే ఇందులో సగం వరకన్నా ఏకీభవిస్తాం ఖచ్చితంగా మనం కనుక. ఇప్పుడు ఏకీభవించని సంగతి ఏదో, ఎక్కడైతే విభేదించి ఆగిపోయిందో ఆ రెండింటి మీద చర్చిస్తాం. ఆ సమయంలో మనకి ఇంటర్నెట్ మనకు అందుబాటులో పెట్టుకుంటాం, సిస్టమ్ అందుబాటులో పెట్టుకుంటాం, వెంటనే మూల భాషల్లోకి వెళ్తాం, హెబ్రీ, గ్రీక్, ఇంటర్లైనర్, బైబిల్ దగ్గర పెట్టుకుంటాం, కొన్ని వెర్షన్స్ దగ్గర పెట్టుకుంటాం. దీని గురించి ఎవరు ఏం వ్యాఖ్యానించారో అది కూడా చూస్తాం. సో ఇలా మనము ఆ విభేదించే విషయం మీద డిస్కస్ చేస్తాం. ఓ ఓకే నేను అపార్థం చేసుకున్నాను, అయితే దీని వివరణ ఇదా అని దేవుని మనసుతో అతడు తనను తాను తగ్గించుకుంటే నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్తాం. లేదు అక్కడే ఉంటే ఎక్కువ ఎవరు ఆమోదిస్తారో వాళ్ళదే పై చేయి ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అక్కడ వాక్య సందర్భాన్ని బట్టి. అంటే ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ కూడా ఏమైనా ఉంటుందా లాస్ట్ కి వచ్చేటప్పటికి? అంటే ఒక 10 మంది ఒక సబ్జెక్ట్ అంగీకరించి ఇద్దరు అంగీకరించలేదంటే లేదు తమ్ముడు, ఓటింగ్ సిస్టమ్ అనుకుంటే ఇది ఇంకా వాక్యాన్ని ఇచ్చినట్టు ఉండదు, వాక్యానికి మనం విలువ ఇవ్వని వారం అయిపోతాం. అంటే ఇప్పుడు అదే జరిగింది. చివరికి వచ్చేటప్పటికి ఒక 10 మంది ఒప్పుకున్నారు, ఒక ఇద్దరు మాత్రం సస్యమేర మేము ఇంకా చాలా చెయ్యాలి, ఇది చిన్న విషయం కాదు ఇది. ఆ ఇద్దరిలో ఏ విషయం విభేదిస్తుందో దాని దగ్గర మళ్ళీ మాట్లాడతాం. ఆ రోజు దాని గురించి టైం అయిపోయింది. ఈ రోజు నెక్స్ట్ డే ఖచ్చితంగా మనం ముందు దానికి అంగీకరించి వస్తాం. ఒక్క 2 days, నెలకు ఒక ప్రోగ్రామే ఇది. ప్రతి వారము కాదు, ప్రతి రోజు కాదు, నెలకు ఒక ప్రోగ్రాం. ఈ నెలలో జనవరి నెలలో భాషల వరము, ప్రవచన వరం ఉన్నదా దీని మీద మాట్లాడతాం. నెక్స్ట్ ఈ మంత్ ఏ టైటిల్ మనం ఇక్కడే అనుకుంటాం. ఈ 12 మంది, ఈ 12 మందిలో నెక్స్ట్ షెడ్యూల్లో నేను ఉండను అంటే అతని స్థానంలో అదే అంశం మీద ఆసక్తి ఉన్న మరొకరిని పిలుస్తాం. మనం ముందు వ్యతిరేకించే వాళ్ళమే పిలుస్తాం, అందరూ ఏకపక్షం వాళ్ళు అస్సలు ఉండరు ఇందులో. అవును ఓకే. నాకు తెలిసి ఇది చిన్న విషయం కాదు, చాలా కత్తి మీద సవాల్ అంటారు కదా, అంత భయంకరమైన సబ్జెక్ట్ ఇది. 3వ శతాబ్ద కాలంలోనే నేను సంఘ చరిత్ర చదువుకున్న టైంలో నైసిల్ సమావేశం అనేది ఒకటి జరిగింది. సో నైసియా సమావేశం అనేది ఒకటి జరిగింది అని నేను సంఘ చరిత్రలో చదువుకున్నాను. అక్కడైతే 100 మంది ఉన్నారు, మనం కేవలం సుమారు నెల రోజులు పైగా డిస్కషన్ చేసుకున్నారని, నెల రోజులు పైగా డిస్కషన్ చేసుకుని ఒక పుస్తకాన్ని వాళ్ళు ఏదైతే సబ్జెక్టు ఇది కరెక్ట్ అని అనిపించిందో ఒక బుక్ ని వాళ్ళు రిలీజ్ చేశారని నేను చదువుకున్నాను. వాళ్ళకి ఆనాటి కాలంలోనే సుమారు నెల రోజులు పట్టింది ఆ సమావేశంలో సరైన సబ్జెక్ట్ ఏంటి అనే దాని మీద. ఇది కూడా నాకు తెలిసి తమ్ముడు అప్పుడు మనకి ఇన్ని బైబిల్స్ గాని, ఇంత ఇంటర్నెట్ గాని, ఇంత సమాచారం అందుబాటులో లేదు పాప మనకి. ఈరోజు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. అంటే ఇన్ని అందుబాటులో లేకపోయినా వాళ్ళు యేసుక్రీస్తు జన్మించిన ఆ ఇయర్స్ కొంచెం దగ్గరికి ఉన్నారు కాబట్టి బాగా ఎరిగిన వాళ్ళు, మనకు తెలియని విషయాలు చాలా తెలిసే వాళ్ళకి. అవును, అది నేను అనుకుంటాను. చాలా సంతోషం. ఇక ఇందులోకి వచ్చినప్పటికీ నాకు తెలిసి, అంటే నా అభిప్రాయం ఎలా వస్తుందంటే, ఒక అంశం వచ్చి ఒక రోజులో తేలదా అనేది నా అనుమానం.
మంచిదే. తేలిపోతే మాత్రం దేవునికి మహిమ. ఇంకొక అంశానికి మన టైం వేస్ట్ అవ్వకుండా వచ్చే అవకాశం ఉమ్. ఉంటది. మళ్ళీ నెలలోకి వెళ్ళిపోకుండా సాధ్యమైనంత మట్టుకు ఒక్కొక్క అంశం ఒక్కొక్క నెలలో తేలిపోయినా చాలా సంతోషం మరి. వచ్చిన మినిమం వాడి 2 యొక్క డేస్ తమ్ముడు తమ్ముడు మినిమం 2 రోజులు. ఒక రోజులో హ్మ్. తేలిపోతే సంతోషం. 2 రోజుల్లో తేలలేదా నెక్స్ట్ మంత్ కి వెళ్తాం మనం. కానీ 2 రోజుల్లో ఖచ్చితంగా చిన్న అంశమే కదా. ఇప్పుడు భాషలు హ్మ్. వరాలు మన క్రొత్త నిబంధనలో మనం హ్మ్. కూర్చుని ఒక గంట 2 గంటల పాటు డిస్కస్ చేసేది ఏకంగా 9 గంటలు డిస్కస్ చేస్తాం మనం. ఉదయం 3 అవునవును. గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి 3 హ్మ్. గంటలు. సో హ్మ్. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక ఫలితం వస్తది అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఏమైనా దీని మీద మీరు ఏమైనా అడగాలనుకుంటే అడిగితే నేను అనుకున్నదేదో నీకు చెప్తా తమ్ముడు. ఇంకా నేను అడగాలనుకున్నవి నేను ఆల్రెడీ అడిగేసానన్న మరి. ఇదైతే ఆ, మంచిదే. అంటే ఇంకా జరిగితే ఏంటి గనక మీ మరి ఇప్పుడు ఆలోచన ఏంటి కరెక్ట్‌గా జరిగితే గనక ఆహ్, హ్మ్. ఎప్పుడు అనేది మరి మీరు ఆలోచించి చెప్తానన్నారు గదా! చెప్పండి డేట్ అవును అవును ఒకవేళ అవును. అనౌన్స్ చేసేస్తే మరీ మంచిది. నేను మీ 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 తర్వాత తమ్ముడు మన కొంతమంది నేను అనుకున్న సహోదరులకి నేను కాల్ చేస్తాను. కాల్ చేసిన తర్వాత అంటే సంక్రాంతి హాలిడేస్ తర్వాతే అని నేను అనుకుంటున్నాను. 16 తర్వాత హ్మ్. 20 హ్మ్. అంటే 20 25 లోపే 2 రోజులు అంటే సంక్రాంతి హాలిడేస్ కి అందరూ కూడా ఎవరికి వాళ్ళ సెమినార్స్, ప్రేయర్స్, మీటింగ్స్ అనేవి వాళ్ళ వాళ్ళ పరిధిలో ఏర్పాటు చేసుకుంటారు మీతో సహా. సో మనము అసలు యాక్చువల్గా ముందు నేను హాలిడేస్ లో అనుకున్నాను, సంక్రాంతి హాలిడేస్ అనుకున్నాను, కానీ అది కేవలం విశ్వాసులు అందరూ ఉండరు కదా. ఆ, కేవలం బోధకులమే ఉంటాం కనుక మనం అది ఏ రోజులైనా పర్వాలేదని జనవరి 16 తర్వాత 20 22 ఆ మధ్యలో మనకు అనుకూలమైన అంటే ప్రేయర్స్ లేని మంగళ బుధవారాలు లేదా బుధ గురు ఆ రోజులు వచ్చేలాగా నేను అనుకుంటున్నాను. డేట్ అనేది మన ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరినైతే నేను మీలా లైవ్ లో తీసుకుంటానో ఈ 2-3 రోజుల్లో అప్పుడు నేను అనౌన్స్ చేసేస్తాను. అది మీతో కూడా నేను ముందు చెప్తాను, తమ్ముడు ఈ డేట్స్ ఓకేనా అని నేను మిమ్మల్ని కూడా నేను సంప్రదిస్తా ఫోన్ లో. ఆ? ఇక చేయండన్నా. ఇక్కడ రెండవదిగా విషయం ఏంటంటే ఉమ్, శుక్ర, శని, చెప్పండి. ఆదివారాలు లేకపోవడం బెటర్. శుక్ర, శని, ఆదివారాలు లేకపోవడం బెటర్. మన అంతే బోధకులు. అంటే అదే మన అంటున్నాను సేవకులు. నేను. ఇప్పుడు హ్మ్. సోమ మంగళ లేదా మంగళ బుధ లేదా హ్మ్. బుధ గురు అంతే. ఈ ఈ అంతే. సోమవారం నుంచి గురువారం మధ్యలోనే. ఎందుకంటే శని ఆదివారాలు అసలు ఎవరికి ఖాళీ ఉండదు. శుక్రవారం అవును. ఖచ్చితంగా చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలు వాళ్ళ వాళ్ళ ఉంటాయి. సంఘ కార్యక్రమాలు ఉంటాయి. బుధవారం కూడా ఉంటున్నాయి చాలా మందికి, కానీ మనము అడ్జస్ట్ చేసుకోవడమే ఆ ఒక పర్వాలేదు. నెలలో ఒకసారి కాబట్టి. చేయొచ్చు. ఆ శుక్ర, శని, ఆదివారం లేకుండా మిగతా టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏమన్నా పర్సనల్ మీటింగ్స్ ఉంటే కొంచెం ఆ డేటు అంటే ఏ ఉమ్. డేట్ చెప్పినా కూడా 10 డేస్ ముందు. అంతే. లేదు లేదు తమ్ముడు, అసలు హ్మ్. నెల రోజుల ముందే మనం అనేసుకుంటాం. ఆ! ఇప్పుడు ఈ రోజు 2 రోజుల్లో డేట్ అనౌన్స్ చేసేస్తాను. ఓకే. ఇంకా ప్లేస్ వచ్చి తమ్ముడు నిడదవోలు మండలం. మన ఇప్పుడు ప్రజెంట్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో. ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను, స్టూడియోలో ఉన్నాను నేను. దేవుని హ్మ్. పరిచర్య కొరకు దేవుడు నాకు ఇచ్చిన ఈ స్టూడియో మెయిన్ ఇలాంటి విషయాల మీద చర్చించడం కోసం మాత్రమే నేను ఈ స్టూడియో అనేది ఏర్పాటు చేశాను. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆన్లైన్ లో నిర్వహించడానికి నేను దీనిని సిద్ధం చేసుకున్నాను. ఇది ఇంచుమించుగా ఒక 50-60 మంది కూర్చోగలిగే హాల్ ఇది. ఆ ఈ హాల్లోనే మనకి ప్రత్యేకంగా 12 మంది కూర్చోవడానికి కంఫర్టబుల్ గా చైర్స్, విఐపి చైర్స్ ఏర్పాటు చేయడం కోసం ఆలోచిస్తున్నాను. క్యాబినెట్ రౌండ్ టేబుల్ మీటింగ్ వేస్తే ఒక బావుంటదేమో. రైట్, అదే ఒక సీఎం దగ్గర క్యాబినెట్ మీటింగ్ ఎలా జరుగుద్దో రౌండ్. అలాగా ఒక టేబుల్ ఒక రెడీ చేస్తున్నాము. నెక్స్ట్ 12 మైకులు ఎవరి స్విచ్ మనకి ఇలాగా ఆన్ చేసుకుంటే ఇలాగా కాడం ఒక హౌజా మైక్, టేబుల్ మైకులు ఉంటాయి కాన్ఫరెన్స్ హాల్లో ఉండే మైకులు. అటువంటి మైకులు ఏర్పాటు చేస్తున్నాం. 4 మూలల 4 కెమెరాలు. అవి దాన్ని మనం ఎవరు మాట్లాడినా అది రికార్డ్ అవుతుంది. ఫైనల్ గా సబ్జెక్ట్ బయట పెట్టినప్పుడు దానికి తగ్గ ఏర్పాటు మనం చేస్తున్నాం.
ఇక రెండవది మూడవది ఏంటంటే వచ్చే స్పీకర్ తో పాటు తన అసిస్టెంట్ ను కూడా ఒకరిని తెచ్చుకోవచ్చు. తన సహకారి, తన పరిచారకుడు ఎవరన్నా ఒకరిని తీసుకురావచ్చు. సో వచ్చే 12 మందికి వసతి ప్లస్ భోజనం ఆ, నేను అంటే మా క్రైస్ట్ గోస్పెల్ టీమ్ ఇండియా మినిస్ట్రీస్ ద్వారానే ఏర్పాటు చేస్తున్నాం. ఆ, అయితే బోధకులు దేవుని మీద ఆసక్తితో సత్యాన్ని సమాజానికి అందించాలనే తపనతో ఉన్నవారు స్వచ్ఛందంగా వారు రావాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా వారి వారి ట్రావెలింగ్ తో దేవుడు కృప చూపి ఎవరైనా అన్న ఈ కార్యక్రమంలో పాల్గొనే సేవకులకి మా వంతుగా మేము ఏదైనా చేస్తాము వాళ్ళ ట్రావెలింగ్ కోసం అని ఎవరైనా స్పందిస్తే తప్పనిసరిగా 12 మందికి ట్రావెలింగ్ కూడా ఏర్పాటు చేసే ఆలోచన. అది దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే ఆ ప్రేరేపించిన వారిని బట్టి నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇకపోతే ట్రావెలింగ్ ఆలోచన అయితే నాకైతే లేదు. దేవుని చిత్తం నీకని అది. కాదు దేవుని వాక్యం ఎందుకైనా మంచిది, వెళ్తుంది ఎందుకంటే అంటే అందరూ దేవుని సేవ మీద ఆధారపడిన వారు కాబట్టి. అవును. ఆ ఇప్పుడు మీరేంటి నేనేంటి ఎవరైనా దేవుని సేవ మీద ఆధారపడ్డాం కాబట్టి మీరు ఒకరి దూరం నుంచి ఉదాహరణకి లాంగ్ ఇప్పుడు కడప నుంచి వస్తాడు తమ్ముడు జాన్ పాల్, తనకు కొద్దిగా ట్రావెలింగ్ ఎక్కువ అవ్వచ్చు. తను తీసుకోడు, తిరిగి మనకే ఇస్తాడు అనుకోండి. అటువంటి తమ్ముడు, ఎందుకంటే అవసరం అంటే అతనే టికెట్ బుక్ చేస్తాడు కూడా మనకి. అటువంటి ఆలోచన కలిగిన వాడు. ఇంకా అలాగా ఎవరైనా దూరం నుంచి ఎవరు వచ్చినా ఆ దేవుడు మన సహోదరులను ప్రేరేపిస్తే ఆనందం కొలదు. ఆ కార్యక్రమానికి 12 మంది ఉంటాం. 12 మంది ఒకటి అసిస్టెంట్స్ ఉంటారు మనకి. ఆ 3 పూటల అంటే టిఫిన్ గాని, భోజనం గాని, అలాగే స్నాక్స్ గాని, టీ గాని, ఏది అవసరమైతే దాన్ని అక్కడ సమకూర్చడం కోసం ఇంకా కొన్ని ఏర్పాట్లకి ఖర్చుతో కూడుకున్నది తమ్ముడు. ఇది ఒక నెల జరిగేది కాదు, ప్రతి నెల జరగాల్సిన కార్యక్రమం. ఎన్నో మిన్న అభిప్రాయాల్ని మనం ఆ చర్చించబోతున్నాం. అయితే మొదటిగా ఈ భాషలు, ఈ ప్రవచనం అనేది ఎందుకు నిర్ణయించామంటే గందరగోళం నడిచింది కదా, దానికి ఒక పులి స్టాప్ పెడదాం, ఒక అవగాహన కల్పిద్దాం. ఎవరికి వాళ్ళు అయిపోయారు. నాది రైట్ అంటే నాది రైట్, ఎవరో ఒప్పుకోరు. గందరగోళం, గొడవ, ఆ విశ్వాసులు గలిబిలైపోవడం. కాబట్టి ఈ అంశాన్ని నేను మొదటగా నిర్ణయించడం జరిగింది. ఇది నా ఆలోచన తమ్ముడు. చేయండి అన్న. ఈ భాషలు, ప్రవచనాలు మరియు దశంభాగం దీని మీద కూడా చాలా నెక్స్ట్ దాని మీద కూడా మనం అంటే ఎక్కువ పరిస్థితి అవును పాతుకుపోయిన విషయాలు ఎక్కువ. నెక్స్ట్ తమ్ముడు మెయిన్ ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే యేసుక్రీస్తు దేవుడా కాదా అనే అంశం మీద క్రిస్టియానిటీలను తెగ కొట్టుకుంటున్నారు. దీని మీద ఒక క్లారిటీ ముందు అనుకున్నాను. అసలు సబ్జెక్ట్ ముందు ఇందుకోసమే వన్నెస్ అనేది ముందు ఆ సబ్జెక్ట్ అనుకున్నా. కానీ ఈ లోపు మనకి ఇది చల్లారకుండా ఉంటుంది. ఎలాగూ ప్రవచన వరము, భాషల వరం దీని మీద జరిగింది కదా డిస్కషన్. ఇప్పుడు ఒక కొలిక్కి తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో నేను ముందుగా ఆ అంశం నిర్ణయించాను. ఇకపోతే మన సహోదరులు కూడా అడుగుతున్నారు 12 మందిని ఎందుకు ఎన్నుకున్నారన్నయ్య అని ఒక సహోదరులు శాంతరాజు గారు అడిగారు. మీరు కూడా మరి మీకు ఏమన్నా దీని మీద ఏమన్నా మీకు ఏమన్నా ఆలోచన ఉందా? 12 మందిని ఎందుకు ఎంచుకోవడం అంటే 12 మంది అనేది ఒక రకంగా మీరు యేసు శిష్యులను బట్టి తీసుకున్నారా సంఖ్య అని నాకు అనిపించింది. 12 గోత్రకర్తలు అంటే ఇంకో పాయింట్ కూడా నేను అవగాహన చేసుకున్నాను. 12 మందికి ఎక్కువైతే గుంపు అయిపోద్ది మొత్తానికి. 12 మందికి తక్కువైపోయినా మరీ కొంచెం కొద్ది మంది అన్నట్టే ఉంటది. సభ అందంగా కనబడాలి, 12 మంది బాగానే ఉంటది. ఎక్కువైపోతే వాదన ఎక్కువైపోతుంది అని ఒకవేళ 12 మందిని ఎంచుకున్నారు, ఈ 3 పాయింట్లు తీసుకున్నారని నేను అవగాహన చేసుకుని ఇంకా అడగలేదు ఆ విషయం. నేను అంటే యేసుక్రీస్తు శిష్యులను బట్టి, అపోస్తులను బట్టి, మా ఇశ్రాయేలీల 12 గోత్రకర్తలు 12 మంది, యేసుక్రీస్తు శిష్యులు అపోస్తులు 12 మంది, ఇలాగొక ఆ ఫిగర్ బాగుంది. దేవుడు నిర్ణయించినది కదా, దేవుడు ఎన్నుకున్నది కదా, ఆ ఎన్నుకున్న ఆ అంకెను దీనికి కేటాయించాలి అని ఒక సదుద్దేశం తప్ప ఈ 12 మందే ఉండాలి లేదా అనేమి కాదు. ఆ అంకెను బట్టి నేను దీనిని ఎన్నుకోవడం జరిగింది. ఓకే, చాలా సంతోషం. ఓకే అన్న, చాలా సంతోషం. మరి నేను అయితే నాకున్న డౌట్స్ అయితే మిమ్మల్ని అడిగాను. నిడదవోలు అంటే రావులపాలెంకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మీది? నిడదవోలు పట్టణంలోనేనా? నిడదవోలు లేదు తమ్ముడు, నిడదవోలుకి అంటే మీరు రావులపాలెం మీదుగా వస్తే రావులపాలెం బొబ్బర్లక విద్యాశ్వరం దగ్గర, అంటే నిడదవోలుకి ఒక 7 కిలోమీటర్ల దూరం మా విలేజ్. అంటే నిడదవోలు సెంటర్ జంక్షన్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది. అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా జంక్షన్ దిగి ఇటు రావచ్చు అన్నమాట.
ఇది బయట ఎక్కడో ఫంక్షన్ హాల్లోనో లేకపోతే ఎక్కడో ఒక సెంటర్ పాయింట్ పెట్టి చేసే అంత పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకోలేమన్నమాట. ఇవన్నీ ఫిక్స్డ్ అవసరం లేదులే అరేంజ్మెంట్స్. అన్న, అవసరం లేదు. ఎందుకంటే పబ్లిక్ గా చేయాల్సింది కాదు కాబట్టి. అవును, అవును. ఇది అంటే పురుషోత్తపల్లి అనే ఒక విలేజ్, ఇది మా సొంత కొంచెం గ్రామం. మీకున్న అవకాశంలో చేసుకోవడమే మంచిది. మీకున్న ఉమ్. పరిస్థితులను బట్టి, మీకున్న అవకాశాన్ని బట్టి చేయడమే మంచిది. ఒకవేళ బయటికి వెళ్తే ఫంక్షన్ హాల్స్ అని, రెంట్లని, దానికి సంబంధించినవన్నీ మీరు అనుకున్న దానికంటే ఎక్స్పెండ్ డబుల్ అయిపోతుంది. ఇది పబ్లిక్ మధ్య జరిగేది కాదు కాబట్టి నేను ఇలా కాదు, అనుకున్నాను అనమాట. సరిపోతుంది, నెక్స్ట్ పర్లేదు. అన్నిటికీ మించి ఇంటర్నెట్, మైక్ సిస్టమ్, మైక్స్ అరేంజ్మెంట్స్, వీడియో రికార్డింగ్, అంటే ఒక స్టూడియోలో మిక్సింగ్ తో, అంటే 4 కెమెరాలు ఒక ఫ్రేమ్ లో చూపించే, 4 కెమెరాలు రన్ అవుతాయి. ఫ్రేమ్ లో ఏదో ఒక కెమెరా కనబడుతూ ఉంటుంది. అలాగా ఒక డిజిటల్ సిస్టమ్ ని మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. బయట అనుకు ఇవన్నీ అరేంజ్మెంట్స్, ఈ తతంగాలు పనలేము అసలు. మళ్ళీ వెంటనే తీసేసుకోవడాలు, పెట్టుకోవడాలు ఇవన్నీ కుదరదన్నమాట. మనకి చాలా గందరగోళం అయిపోతుంది. అందుకోసం నేను ప్రజెంట్ దీనికోసమైనా నేను ప్రత్యేకంగా ఒక హాల్ని నేను సిద్ధం చేశాను. నా ఎడిటింగ్ కోసము, నా పరిచర్య కోసము, ఆన్లైన్ లో పరిచర్య కోసం, కొన్ని డిస్కషన్స్ కోసము, ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం ఈ స్టూడియోని రెడీ చేస్తాను. ఆ స్టూడియోకి సంబంధించిన వీడియో కూడా మీకు షేర్ చేస్తాను తమ్ముడు, మీరు చూడొచ్చు. ఆ స్టూడియో ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. గతంలో నేను ఆల్రెడీ పబ్లిక్ చూపించాను. ప్రజెంట్ నేను అక్కడే, అందులోనే ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు అక్కడనే మాట్లాడుతున్నాను. ఓకే. అయితే ఇప్పుడు ఈ డిస్కషన్ చూసిన తర్వాత 12 మందిలో నేను కూడా ఒకడిని అవ్వాలి అని ఎవరైనా మీ దగ్గరికి ఆసక్తిగా వస్తే వారిని తీసుకుంటారా? తప్పనిసరిగా. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనం ముగ్గురం అయ్యాము. నా దృష్టిలో ఇంకొక ముగ్గురు ఉన్నారు, నలుగురు ఉన్నారు. ఈ నలుగురిని నేను మళ్ళా లైవ్ లో తీసుకుంటాను, పర్సనల్ గా ఫోన్ చేసి. సో అప్పటికి ఎంతమంది అయ్యారు? 7 అయ్యారు. ఇంకా 12 మందికి ఇంకొక 5 కావాలిగా మరి. అందుకోసం నేను అనౌన్స్మెంట్ చేస్తాను, ప్రత్యేక అనౌన్స్మెంట్ చేస్తాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను, మేము బైబిల్ పై అవగాహన ఉన్నవారము. మా మా సిద్ధాంతం ఇది. ఇదిగో సత్యం కోసం మేము అన్వేషణ చేస్తున్నాం. అంటే కొంతమంది ఆన్లైన్ లో గాని సమాజానికి తెలియని వారు కూడా ఉన్నారు తమ్ముడు, పండితులు, మేధావులు ఉన్నారు మన క్రైస్తవ సమాజంలో. సో వాళ్ళు పాల్గొనడానికి వాళ్ళ ప్రొఫైల్ చూస్తాం మనం. ఇప్పుడు అన్న మేము వస్తామని ఒక సహోదరుడు అడిగాడు నన్ను. మీరు ఎవరు బ్రదర్ అంటే నేను విశ్వాసిని అన్నాడు. అదేంటి బ్రదర్, ఇది సేవకులు, అనుభవజ్ఞులు, కొన్నేళ్లుగా సేవ చేస్తూ ఉన్న సేవకులు కూర్చుని డిస్కస్ చేసేదంటే, లేదన్నా సేవకులకు తెలియని రెఫరెన్స్లు నాకు తెలుసు, అవన్నీ బయట పెడతాను అన్నాడు. లేదు లేదు అలా కాదు, నీకు రెఫరెన్స్లు తెలియడం కాదు, అక్కడ దేవుని ఉద్దేశం మనకు తెలియాలి, దేవుని ఆత్మ నడిపింపు మనకు కావాలి, అంతే తప్ప రిఫరెన్స్లు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ పట్టుకుని వచ్చేసి కాదు. మనం సేవకుడు అయి ఉంటేనే దానికి అంగీకారం అని నేను తెలియజేశాను. ఇలాగా ఎవరికి పెడితే వాళ్ళు వచ్చేయడానికి కాదు, కానీ వస్తామన్న వారు వాళ్ళ ప్రొఫైల్ ఒకసారి చూస్తాం మనం. అతను ఎంత అనుభవజ్ఞుడు, బైబిల్ పై ఎంత అవగాహన ఉన్నవాడు అనేది కూడా చూస్తాం. ఎందుకంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎదుటివాడు అంగీకరించాలన్నా నేర్పు లేని వాడు అంగీకరించలేడు. అది మూడుల తర్కం అయిపోతుంది. మనం చెప్పే సబ్జెక్ట్ అవతల వాడు స్వీకరించగలిగే జ్ఞానం కూడా అతనికి ఉండాలి. ఇది కొందరు అడుగుతున్నారు, ఎవరు బ్రదర్ వాల్టార్ గేమింగ్ అని ఒక ప్రశ్న. మనందరి వాదనలు ఉన్న తర్వాత జడ్జిమెంట్ ఎవరు ఇస్తారు? అందరి వాదనలు విని ఎవరో జడ్జిమెంట్ ఇచ్చేది కాదు సోదరులు ఎవరో. మరి ఆ బ్రదర్ కి నేను తెలియజేసేది ఏంటంటే, ఈ 12 మంది క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక అభిప్రాయాలకు లింక్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఈ 12 మంది ఎవరికి వాళ్ళు అంగీకరించి ఒప్పుకోవలసిన వేదిక ఇది, డిబేట్ కాదు. నేను గెలిచాను అని చెప్పుకోవడం కాదు. ఇది అందరము తాను దేవునిపై ఉన్న ప్రేమతో తాము కలిగి ఉన్న అవగాహనను ముందు పెట్టి, దీని మీద అవునన్న విషయాలు కాదన్న విషయాలను డిస్కస్ చేసి, ఇదిగో సబ్జెక్ట్ ఇది, ఇన్నాళ్ళు భాషలు లేవు అని బోధించాము, అనుకున్నాము, కానీ భాషలు ఉన్నాయి, భాషల వరం ఉంది. అలాగే ఇన్నాళ్ళు భాషల వరము ఉన్నదని బోధించాను, లేదు ఈ పరిశీలనలో లేదని తెలిసింది. ఇలాగే ఒక కంక్లూజింగ్ కి రావడం కోసమే ఇది, తప్ప ఎవరో జడ్జిమెంట్ ఇచ్చేది కాదు.
ఓకే. ఆ, సరే అన్న. ఇక మరి ముగిస్తామా? అలాగే ఇంకేమైనా అలాగే ఉంటే తమ్ముడు. చెప్పండి. ఉం. అంటే నేను దీని గురించి ఆ సహోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా ఏ రోజు చర్చా కార్యక్రమం డేట్ ఫిక్స్ చేశామో ఆ రోజు ఈవినింగే లైవ్ లోనే మన సబ్జెక్ట్ ని ఏకాభిప్రాయాన్ని బయట పెడతాం. డిస్కస్ మాత్రం లైవ్ ఇవ్వం. ఎందుకు అనంటే ప్రజలు ఆ వర్గాలు అయిపోయి, ఫ్యాన్స్ అయిపోయి, అభిమానులు అయిపోయి ఒకరికొకరు వాళ్ళే ఆ లైవ్ చాటింగ్ లో కొట్టేసుకోవడం, దెబ్బలాడేసుకోవడం, మాటలనేసుకోవడం, ఇదంతా జరుగుతుంది. ఇదంతా సహోదరులందరము నిజంగా ఒక ఒక విషయాన్ని మీరు ఏకీభవించారు, నేను వ్యతిరేకించాను. ఖచ్చితంగా మన మధ్య దీనిని బట్టి ఒక మనస్పర్ధ ఏర్పడుతుంది. అది లేకుండా సమాధానం ఏర్పడడం కోసం, ఒక ప్రేమ నెలకొనడం కోసం, ఒక ఐక్యత నెలకొనడం కోసం, అలాగే ఎవరికి వారు తగ్గించుకోవడం కోసం. ముందుగా మీరు అన్నారు తమ్ముడు క్రాంతి కుమార్ గారు, మీరు ఏమన్నారంటే ఆ నేను ఇదిగో నా సంఘస్థులు ఇన్నాళ్ళు ఇది బోధించాను. వాళ్ళే నిజం, చాలా మంది ఎలా ఉన్నారంటే ఇన్నాళ్ళు ఇది బోధించాను కదా, ఇప్పుడు నేను మళ్ళీ అది కాదంటే వాళ్ళందరి ముందు నేను చెడ్డ అయిపోతానేమో. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇన్నాళ్ళు ఇలా బోధించాడు, ఇప్పుడు మరొకటి బోధించాడు, అసలు ఈ అన్న దగ్గర ఉండొద్దు, ఈ సంఘంలో ఉండదని విడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆలోచించడం లేదు. ఇన్నాళ్ళు అన్న ఇలా బోధించాడు, ఇప్పుడు ఎందుకు అలా బోధించాడని తమ ముందున్న విశ్వాసులు ఆలోచించాలి. అంటే అన్న ఇన్నాళ్ళు తెలియని సంగతి, నేర్చుకోలేని సంగతి, ఇన్నాళ్ళు వ్యతిరేకించిన సంగతి ఇప్పుడు దేవుడి ప్రేరేపణతో నిజం తెలుసుకున్నాడు, సత్యం తెలుసుకున్నాడు. ఇన్నాళ్ళు మనం అబద్ధంలో ఉన్నా మనం కూడా అన్నను అనుసరిద్దామని ఆలోచనలు విశ్వాసం లేరు. కాబట్టి ఈ బోధకుడు కూడా ఏం చేస్తున్నాడంటే వాళ్ళను బట్టి ఇన్నాళ్ళు వాళ్ళకి మంచి అయ్యాను, ఇప్పుడు చెడ్డైపోతానేమో అన్న ఒక భయంతో కూడా అంగీకరించలేకపోతున్నారు, సత్యాన్ని ఒప్పుకోలేకపోతున్నారు, ఒప్పుకున్నది ప్రకటించలేకపోతున్నారు. అలాంటి ఏమీ లేని ఒక ఆలోచనను ముందే మనము క్రియేట్ చేసుకుని ఒక నియమాలు అనుకుని దానికి కట్టుబడి ఇందులో పాల్గొంటాం. ఒక మాట, ఈ మాట నేను వీక్షకులకు చెప్పేది, సేవకులు కూడా ఇందులో పాల్గొనబోయే సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, అంటే నేను అవగాహన తెచ్చుకున్న మట్టికి ఒక సేవకుడు అప్పటిదాకా ఒక విశ్వాసాన్ని బోధించి ఆ సేవకుడు గనక ఒకవేళ వాక్యంలో తర్జన భర్జన పడి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలో అది ఇప్పటిదాకా నేను అనుకున్నది కాకుండా ఇది కరెక్టు అని ఒకవేళ మార్చబడ్డాడు అంటే, సోషల్ మీడియాలో చూసేవాళ్ళు కానీ వారి సంఘంలోకి వచ్చే విశ్వాసులు కానీ ఇప్పటిదాకా అబద్ధం బోధించి ఇప్పుడు నిజంలోకి వచ్చాను అంటున్నాడు కాబట్టి ఇప్పటిదాకా వాక్యం తెలియదు ఇతనికి అని మాత్రం అనకూడదు. నేనేమంటానంటే, ఒకవేళ ఎవరైనా సరే అప్పటి వరకు ఒకటి బోధించి తరువాత తర్జన భర్జన పడి ఒక విషయాన్ని తన అవగాహన తెచ్చుకుని చెప్తున్నప్పుడు అతడు ఆత్మలో ఎదిగాడు అని అనుకోవాలి. ఇంకా అతడు ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగుతున్నాడు, ఫలిస్తున్నాడు, ఇంకా అభివృద్ధి చెందుతున్నాడు అని అనుకోవాలి తప్ప చేతకాలేదు ఇప్పటిదాకా అని అనుకోకూడదు. ప్రతి వాళ్ళు ఎదగవలసిందే. ప్రతి వాడు కూడా జీవితాంతం నేను నమ్మింది ఏంటంటే, నేను సచ్చేదాకా నేర్చుకునేదే బైబిల్. అంటే నేను నేర్చేసుకుని రాలే, నా స్టాండర్డ్ కూడా అంతే తమ్ముడు, నా స్టాండర్డ్ కూడా అంతే. నేను సచ్చేదాకా నా ప్రాణం పోయేదాకా నేర్చుకుంటూనే ఉంటాను. ఇంకా పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు ముందు నిలబడి నాలుగు కరుచుకునే సందర్భాలు కూడా ఉంటాయి అక్కడ. అరే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ విషయాన్ని నేను చాలా ఇక్కడికి ప్రభువు చెప్తుంటే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను అలాంటి విషయాలు కూడా ఉంటాయి. అది బైబిల్ అంటే, దట్ ఈస్ బైబిల్. బైబిల్ని పూర్తిగా అవగాహన చేసేసుకున్నాను, ఏర్పాడేసాను, నవ్వులేసాను, మింగేసాను, నాకు తెలియంది ఏమీ లేదు, ఇలా ఎవరైనా మాట్లాడారంటే అది జీవపడం. కాబట్టి ఒకవేళ జీవపడము వాళ్ళకి ఇంకేమీ తెలియదు అని అంతవరకే తెలుసు వాళ్ళకి. అర్థం అంతా నాకు తెలిసిపోయింది అన్నాడంటే అక్కడతో ఆగిపోయాడు. ఇంకా కాబట్టి అలాంటి తక్కువ అంచనా ఎవరో వేయకండి. ఆగిపోయాడు, ఇంకొక మెట్టు ఎక్కుతలేదని అవగాహన తెచ్చుకుని ఏదైనా కొత్త విషయాన్ని సంఘానికి అమ్మ ఈ విషయం మళ్ళీ నేను చెప్తున్నాను అన్నాడంటే ఎదుగుతున్నాడు అని అర్థం. అతను ఎదుగుతున్నాడంటే మిమ్మల్ని కూడా సరైన దారిలో నడిపిస్తాడని అర్థం. కాబట్టి అలాంటి వ్యక్తులు ఇంకా గౌరవించాలి, ఇంకా గొప్ప చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. వాక్యం విషయంలో లోతులైన విషయాలు మనం ఇంకా 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 నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం సరిగా పరిచర్యలో, అంటే ఈ భూమి మీద మనం శరీరంతో ఉన్నాం కాబట్టి సరిగా పరిచర్యలో కొంతవరకు దేవుని యొక్క చిత్తానికి న్యాయం చేయగలిగిన వారం అవుతాం అనేది నా స్టాండర్డ్.
కాబట్టి నేనైతే పూర్తిగా అంగీకరిస్తా ఉన్నాను. తప్పకుండా మాట్లాడదాం. దేవుని వాక్యాన్ని ప్రజల ముందు పెడదాం. ఎవరికి తెలిసింది వాళ్ళు ముందు పెట్టుకోవడం, దాన్ని డిస్కషన్ చేసుకోవడం, దాన్ని సబ్జెక్ట్‌ని అవగాహన చేసుకోవడానికి మనం ముందుకు వెళ్దాం. దీనిని బట్టి నేను వికేఆర్ గారిని ఎంతగానో అభినందిస్తున్నాను. ఇంత భారం ఇది నాకు తెలిసి ఇది బరువు, భారం పక్కన పెడితే పెద్ద తలకాయ పోటు పని కూడా. కానీ ఈ తలకాయ పోటుని ప్రత్యేకంగా ఆయన నెత్తి మీద పెట్టుకుని చేస్తున్నారు అంటే ఈ విషయంలో మనం అందరం అభినందించక తప్పదు. దేవుని నామానికి మహిమ కలుగున్నట్లు ఈ కార్యక్రమం జరుగును గాక. ఆమేన్, ఆమేన్. తమ్ముడు, ఇంకొక సంగతి ఏంటంటే, నేను మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీ పరిధిలో ఎవరైనా అన్న ఈ బ్రదరు మంచి స్కాలరు, లేదా ఈ బ్రదరు మంచి బైబిల్పై అవగాహన ఉన్నవారు, పలానా సేవకుడు సత్యాన్ని బోధిస్తాడు, లేదంటే బైబిల్పై ఇలాంటి అవగాహన ఉన్నవాడు, అలాంటి వ్యక్తి ఆసక్తి కలిగి ఉన్నాడు, అతన్ని కూడా మనం ఇందులో తీసుకుంటే బాగుంటుంది అని మీ దృష్టిలో ఉన్న ఏ సేవకున్నైనా మీరు సజెక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా ఆ బ్రదర్ ని మనం ఈ వన్నెస్ లో యాడ్ చేసుకోవడానికి. బ్రదర్ అంటే సేవకులే కదా, సువార్థికులు కూడా? సువార్థికులు కూడా అంటే బైబిల్ బోధించేవారు. వాళ్ళ సువార్థికుల, కాపరుల, ఉపదేశకుల, పండితుల, ఎవరైనా. ఎందుకు అని అంటే ఇలాంటి ప్రోగ్రామ్ కి పెద్ద పెద్ద సమాజ ఎన్నికగల స్కాలర్స్ ఎవరు వాళ్ళకుండే పరిధి, వాళ్ళకున్న భారం, వాళ్ళకున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు దీని మీద ప్రత్యేకంగా ఆసక్తి కలిగి ఉంటారు సిద్ధాంతపరమైన విషయాలపై, అలాంటి వారు. ఓకే, ఒకవేళ పెద్ద పెద్ద స్కాలర్స్ కూడా స్పందించి వస్తానంటే సూపర్, ఇంకా మంచిదే. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు చెప్పొచ్చు. వాళ్ళ నుండి మనం తెలియని విషయాలు. సంతోషం అన్న. అంటే అలాంటి వాళ్ళని అడగడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు. ఈ సబ్జెక్టులు, ఈ ప్రోగ్రామ్స్ మీరు చేసేది కనీసం ఒక 5-6 ప్రోగ్రామ్స్ మీరు చేస్తారు కదా, చూస్తారు వాళ్ళు ఖచ్చితంగా. చూసినప్పుడైనా వారు స్పందిస్తే సంతోషం. ఇక విశ్వాసుల లెక్కలోకి వస్తే, విశ్వాసులకు చాలా మంది ఇందులో పాలు పొందేయాలని చాలా ఆనందం ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. అంటే విశ్వాసుల లెక్క ఎలా ఉంటుందంటే, ఒక ప్రసంగం విన్నప్పటికీ మండిపోతాడు, భలే ప్రసంగం చెప్పేసాడు ఈయన, ఇంకెంతకు మించి సబ్జెక్ట్ ఇంకోటి లేదు అనే ఫీలింగ్ తోటి ఆ రెఫరెన్స్ లో దాంట్లో రాసేసుకుని ఆ రెఫరెన్స్ తీసుకొచ్చి మన దగ్గర వదిలేస్తూ ఉంటాడు. అది ఆవేశపూరితంగానో లేకపోతే ఎలాగో మాట్లాడే అవకాశాలు ఉండొచ్చు. ఒకటి సువార్త బోధించే అనుభవం, రెండోది సంఘాన్ని పెంచిన అనుభవం, సంఘాన్ని పెంచి పోషిస్తూ ముందుకు నడిపించే అనుభవం కూడా ఉండడం మంచిదే మీరు అనుకున్నట్టు. ఎందుకంటే ఆత్మల భారం కలిగి ఉంటారు. ఆత్మల అంటే బోధలో నాకు తెలిసి బోధలో కేవలం రిఫరెన్స్ అక్షరం కాకుండా సంఘాన్ని నడిపించే కోలుదు పరిశుద్ధాత్మ దేవుడు అనేక అనుభవాలు చూపిస్తూ ఉంటాడు, అనుభజ్ఞ. ఇలాంటివి కూడా కొన్ని విషయాలు మనం చర్చించుకోవడానికి, ఒకరికొకరు నేర్చుకోవడానికి అనుకూలంగా కూడా ఇందులో ఉండొచ్చు. కాబట్టి ఆత్మానుభవాలు అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మంచిదన్నా, చాలా సంతోషం. మంచి కార్యక్రమం మీరు పెడతా ఉన్నారు. నా డౌట్స్ అయితే నాకు క్లియర్ అయినాయి. చూసిన వాళ్ళు వీక్షకుల డౌట్స్ కూడా క్లియర్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. మీరు డేట్ చెప్పండి, నేనైతే సిద్ధపడతాను. ఓకే, చాలా సంతోషం తమ్ముడు, అడగగానే అంగీకరించినందుకు. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొన్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి తమ్ముడు, మీరు ప్రార్థన చేస్తే ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో మనం ముగించుకుందాం. ప్రార్థనతో సెలవు తీసుకుందాం. మరికొన్ని విషయాలు మరొక సహోదరుని ద్వారా ఇంకేమన్నా తెలియజేయాలనుకుంటే, మీలాగే మరొక సహోదరుని తీసుకున్నప్పుడు మరిన్ని అతని ఆలోచనలు, ఇంకా ఏమైనా ఆలోచనలు పెరిగితే వాటిని, అభిప్రాయాలు, నియమ నిబంధనలు పక్కాగా మరొక కార్యక్రమంలో మరొక 2 రోజుల్లోనే ఆ సహోదరుని నేను తీసుకుంటాను. ఓకేనా? ప్రార్థన చేయండి, సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడా, మీకే వందనాలు. నాయన, ఇదిగో ప్రభువా, జరగబోయే చర్చ కొరకైన ఆలోచనలు, తలంపులు, ఇదిగో ప్రభువా, కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి
నాయన ఇదిగో ప్రభువా, ఈ ఛానల్ వీక్షిస్తున్న, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు కూడా మేము తీసుకోవడానికి ఇంతవరకు మాట్లాడుకున్న ప్రతి మాటలో నీ సన్నిధి ఉంచండి. జరగబోయే కార్యక్రమం మహిమకరంగా జరిగించండి. వికేఆర్ గారి ఆలోచనల్లో నీ ఆత్మ సన్నిధిని తోడుగా ఉంచి మీరే నీ ఆత్మ ద్వారా నడిపించి బలపరిచి కృప చూపి ఆదరించమని నాయనా, వారికి ఈ ఏర్పాటుల్లో కావలసిన ఆర్థిక సహాయం, ఆత్మీయ సహాయం, నాయన ఇదిగో ప్రభువా, పరిచర్యకు కావలసిన అన్ని రకాల సహాయాలు మీరు అనుగ్రహించి కృపచూప ఆదరించమని, మరి ముఖ్యంగా కూర్చోబోయే 12 మందిని అర్హులైన వారిని మీరే ఏర్పాటు చేసుకోమని కృప చూపమని తండ్రి, ఇదిగో ప్రభు, ఈ కార్యక్రమం అంతా మహిమకరంగా ఈ రోజు జరిగిన ఈ లైవ్ మహిమకరంగా జరిగించినందుకు మీకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావము మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. 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 అందరికీ వందనాలు. దేవుని చిత్తం అయితే మరొక్కసారి మరలా ఈ విధంగా కలుసుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. సోదర క్రాంతి కుమార్ గారు, మిమ్మును మీ పరిచయను మీ కుటుంబాన్ని దేవుడు బాహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్.